సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేసి తీరాల్సిందని వెల్లడించిన పాకిస్తాన్. సింధు నది జలాల ఒప్పందం అమలులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఆ అంశాన్ని రాజకీయ దౌత్య స్థాయిలో భారత్ దృష్టికి తీసుకెళ్తామని పాకిస్తాన్ పేర్కొంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సిన అంతర్జాతీయ ఒప్పందం అనేసి, అమలును నిలిపివేసే నిబంధన ఒప్పందంలో ఏమీ లేదనేసి పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి తాహిర్ వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపడుతుంది భారత్. అందులో భాగంగానే 1960 నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు భారత్ ప్రకటించింది. చీనాబ్, జీలం, నీలం నదులపై ఎలాంటి ప్రాజెక్టు నిర్మించినా దానిపై విచారణ తప్పదని పాకిస్తాన్ విదేశాంగ కమిషనర్ తాహిర్ వెల్లడించారు. అలాగే చీనాబ్ నదిపై కొనసాగిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై మా సింధు జల కమిషనర్ భారత్కు లేఖ రాశారని తాహిర్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ దశాబ్దాలుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందంటూ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఈ ప్రాంతంలోని చిన్న దేశాల పట్ల భారత్ సహకారాత్మక కాక బలవంతపు ధోరణితో వ్యవహరిస్తుందని, భారతదేశంలో మైనారిటీలు అణచివేతకు బెదిరింపులకు గురవుతున్నారని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత విదేశాంగ అధికార ప్రతినిధి భారతదేశంలో ఎలాంటి మైనారిటీల ఎలాంటి హక్కుల ఉల్లంఘన జరగట్లేదనేసి తేల్చి చెప్పారు.